హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈ రోజు మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో నెక్స్ట్ టాపిక్ అదే వెర్నియర్ క్యాలిపర్స్. ఓకే అమ్మా, వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్, ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఐటీజీ మెయిన్స్ లోని, అడ్వాన్స్ లోని, నీట్ లో కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఓకే అమ్మా, ఐపీ లెవెల్ కి ఇది అవసరం లేదు, ఇంటర్మీడియట్ లెవెల్ కి ఇది అవసరం లేదమ్మా. ఓకే, ఐటీజేఈ నీట్ లెవెల్ కి అయితే ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాము ఏంటి, చాలా లాజిక్స్ ఉంటాయి ఇందులో. సో ఈ వీడియో కనుక మీరు కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కనుక మీరు చూస్తే మీకు ఇంకా వెర్నియర్ క్యాలిపర్స్ లో ఎటువంటి డౌట్ ఉండదు. ఒకవేళ మధ్యలో డ్రాప్ అయిపోవాలనుకుంటే ఇప్పుడే డ్రాప్ అయిపోవాలి. ఓకే అమ్మా, వెరీ వెరీ డీటెయిల్డ్ గా చెప్తున్నామా వెర్నియర్ క్యాలిపర్స్ గురించి. ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చెప్పబోతున్నా వెర్నియర్ క్యాలిపర్స్ గురించి. సో జాగ్రత్తగా వినండి. ఓకే అమ్మా, సో నా ఛానల్ కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ కమ్మని చెప్పండి. ఓకే, నా ఎయిమ్ ఏంటంటే జేఈఈ 2021 ఆర్ నీట్ 2021 అప్పటికల్లా నేను కంప్లీట్ కాన్సెప్ట్, నేను ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయించగలనో తెలియదు కానీ కంప్లీట్ కాన్సెప్ట్ అయితే అప్పటికల్లా ఇవ్వాలని చెప్పి నేను టార్గెట్ చేస్తున్నాను. ఓకే రైట్, సరే చూడమ్మా, వెర్నియర్ క్యాలిపర్స్ ఇదిగోండి డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఏంటో చెప్తాను, డయాగ్రామ్ గురించి పట్టించుకోకండి, ఇది ఏంటో చెప్తాను. ఇది వెర్నియర్ క్యాలిపర్స్, ఇది సింప్లిఫైడ్ డయాగ్రామ్ లేమో, దీని గురించి పట్టించుకోకండి. ఇది వెర్నియర్ క్యాలిపర్స్. ఒక అసలు వెర్నియర్ క్యాలిపర్స్ ఎందుకు, వెర్నియర్ క్యాలిపర్స్ ఎందుకు అంటే అది లెంగ్త్ మెజర్ చేయడానికి. దేనికి ఉపయోగిస్తారు వెర్నియర్ క్యాలిపర్స్? వెర్నియర్ క్యాలిపర్స్ లెంగ్త్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, లెంగ్త్ ఆల్రెడీ మనం మెజర్ చేస్తున్నాం కదా. దేంతో మెజర్ చేస్తున్నాం? లెంగ్త్. ఓకే, లెంగ్త్ దేంతో మెజర్ చేస్తున్నామో? స్కేల్ తో మెజర్ చేస్తున్నాం కదా సార్. మరి వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క అవసరం ఏముంది అని మీరు అడగచ్చు. ఇదిగోండి స్కేల్, ఇదిగోండి ఒక లైన్, ఈ లైన్ లేదా ఇది ఒక ఐరన్ బార్ అనుకోండి. ఈ ఐరన్ బార్ యొక్క లెంగ్త్ నేను మెజర్ చేయాలి. చూడండి, స్కేల్ తో మెజర్ చేస్తున్నాను. ఈ ఐరన్ బార్ యొక్క లెంగ్త్ నేను స్కేల్ తో మెజర్ చేస్తున్నాను. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. అంతే కదమ్మా. సో ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 5 అవుతుంది. ఇప్పుడు మీరు దీని లెంగ్త్ చెప్పండి అయ్యా అంటే మీరు ఏం చెప్తారు? 3.1 2 3 4 5 6 కి 7 కి మధ్యలో ఉన్నాము. సో 3.6 ఆర్ 3.7 మధ్యలో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఐరన్ బార్ యొక్క లెంగ్త్ 3.6 ఆర్ 3.7 మధ్యలో ఉంది అని చెప్తారు. అంతేనా? 3.6 ఆర్ 3.7 మధ్యలో ఉంది అని చెప్తారు. సెంటీమీటర్స్, కొంతమంది 3.6 సెంటీమీటర్స్ అని రాస్తారు, 3.7 సెంటీమీటర్స్ అని రాస్తారు. ఓకే, ఇది నార్మల్ స్కేల్. ఇది ఏంటిది? నార్మల్ స్కేల్. ఈ నార్మల్ స్కేల్లో అతి చిన్న మెజర్మెంట్ ఏంటయ్యా అంటే చూడాలి. ఈ నార్మల్ స్కేల్ అతి చిన్న మెజర్మెంట్ ఏంటయ్యా అంటే ఇదే కదమ్మా. ఓకేనా? ఏవో చిన్ని లైన్స్ మధ్యలో ఇదే కదా. అది ఎంత ఉంటుందమ్మా? 1 మిల్లీమీటర్. అంతే కదా, చిన్ని మెజర్మెంట్ అమ్మ. చిన్ని మెజర్మెంట్ ఎంత ఉంటుంది? 1 మిల్లీమీటర్. సో నార్మల్ స్కేల్ తోటి లీస్ట్ మెజర్మెంట్ మనం ఎంత చేయగలము అంటే 1 మిల్లీమీటర్. దీన్నే మనం 0.1 సెంటీమీటర్ అని రాస్తాం. దాన్ని మనం ఏం రాస్తామమ్మా? 0.1 సెంటీమీటర్. ఓకే, ఇదే లీస్ట్ మెజర్మెంట్. దాన్ని ప్రెసిషన్ అంటాం. ప్రెసిషన్ ఆఫ్ స్కేల్ ఎంత అంటే 0.1 సెంటీమీటర్. అంతవరకు పర్ఫెక్ట్ గా మెజర్ చేయగలుగుతుంది మిల్లీమీటర్స్. ఓకే, 0.1 సెంటీమీటర్. సో మనం లెంగ్త్ మెజర్ చేసినప్పుడు చూడండి 3.6 సెంటీమీటర్స్ 3.7 సెంటీమీటర్స్ అని చెప్తుంది. అయితే ఇది నిజానికి 3.6 కాదు, 3.7 కాదు, 3.6 కి 3.7 కి మధ్యలో ఏదో ఉంది. దీని లెంగ్త్ 3.6 కి 3.7 కి మధ్యలో ఏదో ఉందమ్మా. అదే మనకు తెలియట్లా. ఆ ప్రెసిషన్ దాన్ని ఏమంటామమ్మా? ఆ నియర్ అంటే దాని దగ్గర ఏదో వాల్యూ ఉంటుంది. అంటే దీని వాల్యూ ఎంత అవ్వచ్చు అంటే 3.63 3.64 లేదంటే 3.65 కావచ్చు. ఏదో మనకు తెలియదు. ఓకే, ఏదో వాల్యూ. ఓకే, దీన్ని బట్టి చూస్తే మనం 3.63 కానీ 3.64 కానీ
3.65 కానీ కావచ్చు అంటున్నాం, కానీ మనం ఎగ్జాక్ట్ గా ఈ స్కేల్ తోటి ఆ లెంగ్త్ ఎంత, ఎగ్జాక్ట్ లెంగ్త్ ఎంత అనేది మనం మెజర్ చేయలేకపోతున్నాం. అంటే ఆ ప్రెసిషన్ అనేది తగ్గుతుంది. అందుకని మనం 3.6 కానీ 3.7 కానీ రాస్తాం. నాకేం కావాలి, దానికన్నా ఎక్కువ ప్రిసైజ్ గా కావాలి మెజర్మెంట్, దీనికన్నా ప్రిసైజ్ గా కావాలి. అందుకోసమే మనకి ఈ వెర్నియర్ క్యాలిపర్స్ అనేది వచ్చింది. ఓకే, ఈ పర్టికులర్ లెంగ్త్ ని ఇంకా ప్రిసైజ్ గా స్కేల్ తోటి మాక్సిమం ప్రెసిషన్ ఎంతమ్మా, 0.1 సెంటీమీటర్ మాక్సిమం. ఓకే, అంటే దిస్ ఈస్ ద లీస్ట్ వాల్యూ యూ కెన్ మెజర్, 0.1 సెంటీమీటర్. ఓకే రైట్. అయితే వర్నియర్ క్యాలిపర్స్ తోటి ఎంత మెజర్ చేయొచ్చు, ఎంత చిన్న మెజర్మెంట్ మెజర్ చేయొచ్చు అంటే జనరల్ గా చెప్తున్నామా, జనరల్ గా వెర్నియర్ క్యాలిపర్స్ తోటి మనం 0.01 సెంటీమీటర్స్ మెజర్ చేయొచ్చు. దాన్ని మనం లీస్ట్ కౌంట్ అంటాం. దాన్ని మనం ఏమంటామమ్మా, లీస్ట్ కౌంట్ అంటాం. అందుకని స్కేల్ కాకుండా మనం వెర్నియర్ క్యాలిపర్స్ లేదా స్క్రూ గేజ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, స్క్రూ గేజ్ తోటి మనం లెంగ్త్ మెజర్ చేస్తాం. ఎక్కడైతే మనకి మోర్ ప్రెసిషన్ కావాలో, ప్రెసిషన్ ఎక్కువ కావాలో, చాలా చాలా ప్రిసైజ్ గా మెజర్మెంట్ చేయాలో, అక్కడ మనం వెర్నియర్ క్యాలిపర్స్ కానీ లేదంటే స్క్రూ గేజ్ కానీ ఉపయోగిస్తాం, అక్కడ కావాల్సిన ప్రెసిషన్ బట్టి. ఓకే అమ్మ, అర్థమైందా అసలు ఎందుకు స్క్రూ గేజ్ ఎందుకు వచ్చింది, లెంగ్త్ మెజర్ చేయడానికి. ఓకే రైట్. సరే చూడమ్మా, స్క్రూ గేజ్ ఈ విధంగా ఉంటుంది. ఈ స్క్రూ గేజ్ ని కనిపెట్టిన సైంటిస్ట్ పేరు ఏంటంటే పియరీ, స్క్రూ గేజ్ కాదు, వెర్నియర్ క్యాలిపర్స్. ఓకే, పియరీ వెర్నియర్ అమ్మా. ఇతను ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్, ఈజ్ ఎ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్. ఈయన తయారు చేసింది, ఈ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ ఈ వెర్నియర్ క్యాలిపర్స్ అనే ఇన్స్ట్రుమెంట్ ని తయారు చేశాడు టు మెజర్. ఏం మెజర్ చేయడానికమ్మా, ఏమైనా మెజర్ చేయొచ్చు. ఏమైనా అంటే లెంగ్త్, బ్రెడ్త్, విడ్త్. చూడమ్మా, వెర్నియర్ క్యాలిపర్స్ తో మనం ఏమేమి మెజర్ చేస్తాం చూడండి. వెర్నియర్ క్యాలిపర్స్ తోటి మనం ఏమేమి మెజర్ చేస్తాం అంటే లెంగ్త్ అంటే బ్రెడ్త్, విడ్త్ అన్ని వస్తాయి. డెప్త్, డయామీటర్. సో ఇవన్నీ మనం వెర్నియర్ క్యాలిపర్స్ తోటి మెజర్ చేయొచ్చు. ఒకసారి డయాగ్రామ్ చూడండి, ఇది వెర్నియర్ క్యాలిపర్స్. దీన్నే మనం వెర్నియర్ క్యాలిపర్స్ అంటాం. చూడమ్మా, ఇక్కడ ఏబిసిడి అనే రెండు పెట్టాను. ఓకే, ఇదొకటి ఇదొకటి. వీటిని మనం ఏమంటాం అంటే జాస్ అంటాం. జాస్ అంటే అంటే దవళ్ళు, తెలుగులో జాస్ అంటే అంటే ఇవి జాస్. ఓకే, ఇవే జాస్. ఈ జాస్ లో ఒకటి ఫిక్స్డ్ జా, ఒకటి మూవబుల్ జా. పైన కూడా అంతే. సి అనేది ఫిక్స్డ్ జా, డి అనేది మూవబుల్ జా. కింద ఈ రెండు జాస్, ఈ రెండు కూడా జాస్. ఓకే, దీన్ని ఫిక్స్డ్ జా అంటాం, దీన్ని మూవబుల్ జా అంటే ఇది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. చూడండి ఒకసారి డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ చూస్తే ఇదిగోండి, ఇది స్క్రూ. ఓకే, ఈ స్క్రూని లూజ్ చేశారనుకోండి, యాక్చువల్గా ఇదంతా ఫిట్టింగ్ అమ్మ. ఇది మెయిన్ స్కేల్, ఇది చూసారా మెయిన్ స్కేల్. ఈ మెయిన్ స్కేల్ మీద దీన్ని ఇలా తొడుగుతాం అనమాట. నిజానికి ఈ మెయిన్ స్కేల్ మీద దీన్ని మనం ఇలా తొడుగుతాం. ఈ స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూని లూజ్ చేసి దీన్ని అటు ఇటు కదపొచ్చు. అందుకే దీన్ని మూవబుల్ జా అంటున్నాను, దీన్ని ఫిక్స్డ్ జా అంటున్నాను. జా అంటే ఏంటి, దవడ. మూవబుల్ జా అంటే కదపగలిగేది, అంతేనా. చూడండి, మన రెండు జాస్ లో కూడా ఒకటి మూవబుల్, ఒకటి ఫిక్స్డ్. పైది ఫిక్స్డ్, పైది మీరు కదపలేరు. కింద జా ఎలాగొచ్చి పైది కదపడం కదవదు. అదేందా, కింద జా అలా ఫిక్స్ చేసేసి పైది ఒక్కటే కదపండి. ఇది ఫిక్స్డ్ జా, ఇది మూవబుల్ జా. ఓకే, ఇప్పుడు మనం ఏదన్నా కొరకాలంటే ఏం చేస్తాం, మూవబుల్ జా ఇలా కొంచెం తెరిచి పరిగెండి. ఓకేనా, అంతేనమ్మా. ఓకే, ఏదన్నది మనం మనం నోట్లో కొరకాలంటే ఏం చేస్తాం అమ్మా, మూవబుల్ జాని అలా కొంచెం తెరిచి అలా ఫిక్స్ చేస్తాం, అంతేనా. ఇక్కడ కూడా అంతే. మనం ఎవరి మెజర్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఈ రెండు జాస్ మధ్యలో ఇలా పెట్టి దీన్ని ఇలా దగ్గర జరిపి ఫిక్స్ చేస్తాం. ఓకే, ఇలాగే. ఓకే, అలాగే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ యొక్క రేడియస్ కావాలి నాకు, ఈ పెన్ యొక్క రేడియస్ కావాలి అంటే దీని రేడియస్ కావాలి. రేడియస్ అంటే డయామీటర్. దీని సిలిండర్ అన్నది డయామీటర్ ఆఫ్ సిలిండర్ కావాలి. నేను ఏం చేస్తాను, దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేసి
ఓకే, ఎగ్జాక్ట్ గా దీన్ని టచ్ అయ్యేలా ఫిక్స్ చేసేసి దీన్ని జరుపుతాయి. ఇది అటు ఇటు జరుపుకోవచ్చు, మూవబుల్ జా ఇది. దీన్ని అటు ఇటు జరుపుకోవచ్చు అమ్మ. దీన్ని ఇలా జరిపి పైన స్క్రూ టైట్ చేస్తాను, అప్పుడు ఇది ఫిక్స్డ్ గా అలా ఉంటుంది అమ్మ. ఓకే, అలా ఫిక్స్ చేసిన తర్వాత నేను దీని యొక్క డయామీటర్ కనుక్కుంటా. ఎలా కనుక్కుంటాం ఏంటి అనేది చెప్తాను. ఎలా కనుక్కుంటాం ఏంటి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూడండి. కన్స్ట్రక్షన్ చూడండి. దీన్ని ఏమంటామమ్మా? మూవబుల్ జా, ఫిక్స్డ్ జా. ఇది అవి కూడా ఇది ఫిక్స్డ్ జా, ఇది మూవబుల్ జా. ఇది ఫిక్స్డ్ జా, మూవబుల్ జా. ఓకే, ఈ వెనక ఒక తోకలా ఉంది చూసారా, దాన్ని స్ట్రిప్ అంటాం. అది యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూత ఉంది, ఈ మూత ఉంది కదా, ఈ మూత యొక్క డెప్త్ కావాలి, అది దీంతో మెజర్ చేస్తాం. ఈ స్ట్రిప్ తోటి ఈ మూత యొక్క డెప్త్ మెజర్ చేస్తాం. ఓకే, ఈ పెన్ యొక్క లెంగ్త్ కావాలి, ఈ పెన్ యొక్క లెంగ్త్ కావాలి. ఇలా పెట్టి దీనిలో జరిపి కొంచెం ఫిక్స్ చేస్తే పెన్ యొక్క లెంగ్త్ వస్తుంది. ఈ పెన్ యొక్క ఇది సిలిండర్, ఈ సిలిండర్ యొక్క డయామీటర్ కావాలి. ఇది ఇలా ఫిక్స్ చేసి దీనిలో జరిపితే డయామీటర్ వస్తుంది. మరి పైదాని వల్ల యూజ్ ఏంటి సార్ అని అడగచ్చు. ఇది కూడా ఇది సిలిండర్. నేను ఇక్కడ మెజర్ చేశాను అనుకోండి, అవుటర్ డయామీటర్ వస్తుంది. నాకు ఇన్నర్ డయామీటర్ కావాలి. ఇన్నర్ డయామీటర్ కావాలనుకోండి ఏం చేస్తాను, ఇదిగోండి ఇది ఇలా దగ్గర జరిపి, ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ అన్నమాట, ఒక సాలిడ్ సిలిండర్ తీసుకోండి. సిలిండ్రికల్ షెల్, పింగ్, ఇది పింగ్, ఇది పింగ్. ఓకే, ఇది సిలిండర్. దీని అవుటర్ డయామీటర్ కావాలంటే ఇది యూజ్ చేస్తా, దీన్ని తీసుకెళ్ళి మధ్యలో పెడతా. మరి ఇన్నర్ డయామీటర్ కావాలంటే దీన్ని తీసుకెళ్ళి ఇలా పైన తగిలిస్తా. దీన్ని కొంచెం దగ్గర జరిపేస్తా, దగ్గర జరిపి తగిలిస్తా. అప్పుడు నేను ఇలా జరిపాను అనుకోండి, అప్పుడు టైట్ అవుతుంది కదా. ఓకే, దీంట్లో ఇది దీని దగ్గర తీసుకొచ్చి ఇలా రెండు ఫిక్స్ చేసి దీంట్లో ఫిక్స్ చేసి దీనిలో దూరంగా జరుపుతా. అప్పుడు ఇది టైట్ అవుతుంది కదా. టైట్ అయిన తర్వాత ఇది ఇలా ఫిక్స్ చేసి అప్పుడు రీడింగ్స్ చేస్తా. రీడింగ్స్ ఎలా తీయాలని తవచ్చు. ఫస్ట్ అసలు ఏమేం చేస్తాం ఏంటి అనేది చెప్తున్నాను. ఓకే, సో దీంతో లెంగ్త్ కానీ డయామీటర్ కానీ మెజర్ చేస్తాం. ఇది కూడా అంతే, లెంగ్త్ కానీ డయామీటర్ కానీ, లేదా ఇదేంటిది ఇన్నర్ డయామీటర్ అన్నమాట. దీంతో డెప్త్, లోతు అది తీసుకుని దీంట్లో ఉంచుకోవాలి. ఓకే, అలా. ఓకే, ఇది కదుపుతుంటే ఇది కూడా కదులుతుంది. ఇది ఇలా ముందుకి వెనక్కి కదుపుతుంటే ఇదంతా కదులుతుంది. మూవబుల్ జా, ఇదంతా ముందుకి వెనక్కి కదులుతున్నాము. ఈ వెనకాలది కూడా కదులుతుంది. సరే, మీరు క్లియర్ గా చూస్తే ఇక్కడ ఒక స్కేల్ ఉంది. దీన్నే మనం మెయిన్ స్కేల్ అంటాం. ఏమంటాం దాన్ని? మెయిన్ స్కేల్. దీన్నే మనం మెయిన్ స్కేల్ అంటాం. ఒకసారి ల్యాబ్ లోకి వెళ్ళినప్పుడు చూడండి, తెలుస్తుంది మీకు. ఓకే, ఈ మెయిన్ స్కేల్, ఈ కదిలే స్కేల్ మీద ఇంకో స్కేల్ ఉంది, చిన్న స్కేల్ చూడండి. ఇది అటు ఇటు కదులుతుందమ్మా. ఈ మొత్తం పార్ట్ మొత్తం అటు ఇటు కదులుతుంది. స్కేల్ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, గ్లౌజ్ లాగా. ఓకే, సో ఈ కదిలే స్కేల్ మీద ఇంకొక చిన్న స్కేల్ ఉంది. దాన్నే మనం ఏమంటాం అంటే వెర్నియర్ స్కేల్ అంటాం. ఏమంటాం దాన్ని? వెర్నియర్ స్కేల్. ఇదేమో మెయిన్ స్కేల్, ఇదేమంటాం వెర్నియర్ స్కేల్. ఓకే, సో వాట్ ఈజ్ మెయిన్ స్కేల్, వాట్ ఈజ్ వెర్నియర్ స్కేల్, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ మెయిన్ స్కేల్, వాట్ ఈజ్ వెర్నియర్ స్కేల్ అనేది మనం తెలుసుకుందాం. అది తెలుసుకుంటానికి నేను ఒక సింప్లిఫైడ్ డయాగ్రామ్ వేసి, ఇదే అది సింప్లిఫైడ్ డయాగ్రామ్. టోటల్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిపోవాలి మనకి. ఓకే, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అసలు ఏంటి వెర్నియర్ క్యాలిపర్స్ ఏంటి అది అనుకుంటారు. అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ప్రాక్టికల్ చేశారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది వాట్ ఈజ్ వెర్నియర్ స్కేల్. ఓకే, దిస్ ఈజ్ మెయిన్ స్కేల్ కదా, మెయిన్ స్కేల్ అమ్మా. దీని యొక్క సింప్లిఫైడ్ డయాగ్రామ్ అంతా చెత్తంతా వేయకుండా సింప్లిఫైడ్ డయాగ్రామ్ ఇక్కడ వేస్తున్నా. ఇది ఎప్పుడు చూడండి ఒకసారి. మొత్తం ఈ రెండు ఇలా క్లోజ్ చేస్తాం. ఈ రెండు జాస్ ఇలా అటాచ్ అయిపోయింది. ఓకే, ఈ రెండు జాస్ కింద అటాచ్ చేస్తా అమ్మా. అటాచ్ చేసేస్తే ఈ స్కేల్ కూడా ఇటు జరుగుతుంది కదా. నేను అటాచ్ చేస్తే ఈ స్కేల్ కూడా ఇలా జరుగుతుంది కదమ్మా. ఐడియల్ గా నేను ఈ రెండు క్లోజ్ చేసినప్పుడు ఐడియల్ గా దీని జీరో వెర్నియర్ స్కేల్ చూడండి. వెర్నియర్ స్కేల్ కూడా కింద 10 లైన్స్ డ్రా చేశాను. వెర్నియర్ స్కేల్ రెండు జీరోస్ మీట్ అవుతాయి. ఓకే, ఐడియల్ గా అప్పుడు జీరో ఎర్రర్ లేదు అంట. నిజానికి ఎర్రర్ ఉంటుందమ్మా, ఎంతో కొంత ఎర్రర్ ఉంటుంది, నార్మల్ గా ఉండదు. ఓకే, చాలా వరకు వెర్నియర్ క్యాలిపర్స్ ఇవి కోయిన్సైడ్ అవుతాయి. సో నార్మల్ గా ఉండదు. కొన్ని వాటికి ఎర్రర్ కూడా ఉంటుంది. ఆ ఎర్రర్ గురించి తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఐడియల్ కేసే చూద్దాం. ఏంటమ్మా, మనం ఈ రెండింటిని ఇలా క్లోజ్ చేసాం. ఈ రెండు జాస్ దవళ్ళు
క్లోజ్ చేసేలా. ఓకే, ఇలా క్లోజ్ చేసేస్తే ఏమవుతుందమ్మా, ఏమవుతుంది, ఈ వెర్నియర్ స్కేల్ కూడా ఇటు జరుగుతుంది కదా. ఆ జరిగిన వెర్నియర్ స్కేల్, ఇది వెర్నియర్ స్కేల్. వెర్నియర్ స్కేల్ లో జనరల్ గా 10 డిజిట్స్ ఉంటాయి. 0 1 2 3 4 5 5 కొంచెం పెద్దగా గీద్దాం, ఫిఫ్త్ లైన్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. అలాగా వెర్నియర్ స్కేల్ లో జనరల్ గా మీ ల్యాబ్ లో ఉండేవి కానీ జనరల్ గా 10 డిజిట్స్ ఉంటాయి. వెర్నియర్ స్కేల్ ఎన్ని డిజిట్స్ ఉంటాయమ్మా, 10 డిజిట్స్ ఉంటాయి. ఓకే, ఇది మెయిన్ స్కేల్. మెయిన్ స్కేల్ మామూలు స్కేల్ లాగే ఉంటుంది జనరల్ గా. అలాగే ఉండాలని రూల్ లేదమ్మా, జనరల్ గా. అందుకే జనరల్ అని వాడుతుంది. జనరల్ గా ఈ మెయిన్ అమ్మా ఐఐటి అడ్వాన్స్ లోని, ఐఐటి మెయిన్స్ లోని, ఓకే, ఇటువంటి స్కేల్ ఇస్తే ఇస్తాడు, లేదంటే మార్చేస్తాడు. వాడిష్టం వచ్చినట్టు ఇస్తాడు. దాని ప్రకారం మనం ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. అందుకే చెప్తున్నాను. ఓకే, ఫార్ములాస్ బట్టి పెట్టేసి వెళ్ళిపోవద్దు. ఓకే, ఫార్ములాస్ బట్టి పెట్టేస్తే ఇవాళ నేను 2 జేఈ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ 2 చెప్తాను. మీరు ఫార్ములాలు బట్టి పడితే ప్రాబ్లమ్స్ చేయలేరు. ఓకేనా, చూడండి. రైట్, చూడమ్మా. సో ఇది మెయిన్ స్కేల్, ఇది వెర్నియర్ స్కేల్. మెయిన్ స్కేల్, వెర్నియర్ స్కేల్, మెయిన్ స్కేల్, వెర్నియర్ స్కేల్. మెయిన్ స్కేల్ ఎలా ఉంటుంది, జనరల్ గా నార్మల్ స్కేల్ లాగే ఉంటుంది. నార్మల్ మీటర్ స్కేల్, మీరు వాడే ప్లాస్టిక్ స్కేల్ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. చూడమ్మా, ఇది 1 సెంటీమీటర్, ఇది 2 సెంటీమీటర్స్. మీకు కనపడటానికి పెద్దగా వేసాము. ఇది 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్. ఆ విధంగా మెయిన్ స్కేల్ రీడింగ్స్ ఉంటాయి. ఓకే అమ్మా, ఆ విధంగా మెయిన్ స్కేల్ రీడింగ్స్ ఉంటాయి. వెర్నియర్ స్కేల్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి. చూడండి, ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఏంటో చూడండి. మెయిన్ స్కేల్ రీడింగ్ 10 డివిజన్స్ కి, అంటే 1 2 3 4 5 6 7 8 9 10 డివిజన్స్ కి మనకి రీడింగ్ ఎంత వచ్చింది మెయిన్ స్కేల్ లో, 1 సెంటీమీటర్. ఓకే, అర్థమవుతుందా? వెర్నియర్ స్కేల్ 10 డివిజన్స్ కి ఎంత వచ్చిందమ్మా, 1 సెంటీమీటర్ వచ్చింది. ఇక్కడ వెర్నియర్ స్కేల్ చూడండి. వెర్నియర్ స్కేల్ మెయిన్ స్కేల్ డివిజన్ కన్నా కొంచెం తక్కువ ఉంది. ఒకసారి జాగ్రత్త గమనించండి. ఇక్కడ మెయిన్ స్కేల్ డివిజన్ ఏమో ఎంత ఉందమ్మా, వెర్నియర్ స్కేల్ డివిజన్ చూసారు కొంచెం వెనక్కుంది. మీదంతా నేను జనరల్ కేసు చెప్తాను, కొంచెం తక్కువ ఉంది. ఈ కేసులో వెర్నియర్ స్కేల్ డివిజన్ కొంచెం తక్కువ ఉందమ్మా, చాలా 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 తక్కువ. ఓకే, మరి ఎక్కువ డిఫరెన్స్ లేదు, వెరీ వెరీ స్లైట్ డిఫరెన్స్. ఓకే, ఆ స్లైట్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే చూడండి, వెర్నియర్ స్కేల్ లో 10 డివిజన్స్, మెయిన్ స్కేల్ లో 9 డివిజన్స్ ఈక్వల్ అయిన. చూడండి డయాగ్రామ్ చూడండి జాగ్రత్తగా. ఈ స్కేల్ లో మీకు అర్థమవుతుందా, 10 డివిజన్స్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ నేను ఇలా రాస్తామా, 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ విఎస్డి అని రాస్తాం, ఆర్ ఈక్వల్ టు 9 మెయిన్ స్కేల్ డివిజన్స్. 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 9 మెయిన్ స్కేల్ డివిజన్స్. మెయిన్ స్కేల్ డివిజన్ కన్నా వెర్నియర్ స్కేల్ చాలా 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 చిన్నగా ఉంది. చాలా చాలా చిన్నగా కాదు, లైట్ గా చిన్నగా ఉంది. మరి చిన్నది కదా, లైట్ గా చిన్నగా ఉంది ఈ కేసులో. జనరల్ కేసు ఇదేదో, జనరల్ గా మనకి ఇదేదో అవుతుంది. ఓకే, ఈ కేసులో మెయిన్ స్కేల్ కన్నా, మెయిన్ స్కేల్ డివిజన్ కన్నా వెర్నియర్ స్కేల్ కొంచెం తక్కువ ఉంది. ఓకే, అయితే ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానమ్మా. వాట్ ఈస్ ద లీస్ట్ మెజర్మెంట్ which can be made by vernier calipers. వెర్నియర్ క్యాలిపర్స్ తో మనం చేయగలిగిన లీస్ట్ మెజర్మెంట్ ఎంత, మనం చేయగలిగిన లీస్ట్ మెజర్మెంట్ ఎంత ఏంటి? 1 మెయిన్ స్కేల్ డివిజన్ అంటే 1 మిల్లీమీటర్ వస్తుంది. 1 వెర్నియర్ స్కేల్ అంటే 1 మిల్లీమీటర్ కన్నా కొంచెం తగ్గుతుంది. ఓకే, అంతే కదా. చూడండి, 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత, 1 మిల్లీమీటర్. అంతే, మామూలు నార్మల్ స్కేల్ లాగే ఉంటుంది. కాబట్టి 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత అవుతుందమ్మా, 1 మిల్లీమీటర్. ఈ కేసు చూడమ్మా, 10 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఎంత, 10 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/10 సెంటీమీటర్స్, అంటే 0.1 సెంటీమీటర్స్, అంటే 1 మిల్లీమీటర్. అంతేనా? సో ఒక్క మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత అయ్యా అంటే 1 మిల్లీమీటర్. ఒక్క వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత అంటే 1 మిల్లీమీటర్ కన్నా తక్కువ. ఎంతో తెలియదు మనకి, ఎంతో తెలియదు ప్రస్తుతానికి. ఓకే, 1 మిల్లీమీటర్ కన్నా తక్కువ. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద లీస్ట్ మెజర్మెంట్ దట్ కెన్ బి మేడ్ బై వెర్నియర్ క్యాలిపర్స్? దాన్నే లీస్ట్ కొంటాడు.
ఓకే, మనం వెర్నియర్ క్యాలిపర్స్ ఉపయోగించి అతి చిన్న మెజర్మెంట్ ఏది చేయగలం? 1 మెయిన్ స్కేల్ డివిజనా లేదా 1 వెర్నియర్ స్కేల్ డివిజనా? అది నేను అడిగే క్వశ్చన్. ఓకే, 1 మెయిన్ స్కేల్ డివిజన్ అయితే కాదు. సో నెక్స్ట్ ఆన్సర్ ఏముంది? 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. ఓకే, 1 మెయిన్ స్కేల్ డివిజన్ అయితే కాదమ్మా. సో నెక్స్ట్ ఆన్సర్ ఏంటి? 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. సో జనరల్ గా మనం 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ అనేమో స్మాలెస్ట్ మెజర్మెంట్ విచ్ కెన్ బి మేడ్ బై వెర్నియర్ క్యాలిపర్స్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ అనేమో అనుకుంటాం, కానీ కాదు. రైట్. సో ద స్మాలెస్ట్ మెజర్మెంట్ మేడ్ బై వెర్నియర్ క్యాలిపర్స్ ఎంత? అది ఒక పెద్ద క్వశ్చన్. అదే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాన్సెప్ట్ మొత్తం బ్రెయిన్ లో ఉండాలి, లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎగో. ఓకేనా? చూడండి, ఇది 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఇది అనుకుందాం. చిన్నదమ్మా, ఇంతే. నేను మీకు కనపడటం కోసం పెద్ద చేశాను. ఇదేంటమ్మా? 1 మెయిన్ స్కేల్ డివిజన్. ఈ 1 మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క లెంగ్త్ ఏ అనుకుంది. మనకు 1 మిల్లీమీటర్ అని తెలుసు. 1 మిల్లీమీటర్ ఇవ్వాలనే ఏమైనా రూల్ ఉందా? లేదుగా. ఓకే, 1 మిల్లీమీటర్ ఇవ్వాలనే ఏమన్నా రూల్ ఉందమ్మా? లేదు కదా. సో నేనేమనుకుంటున్నా, ఏ 1 మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క లెంగ్త్ నేనేమనుకుంటున్నా, ఏ. ఓకే, కింద నేను సేమ్ ఇదే పాయింట్ నుంచి 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ డ్రా చేస్తాను. ఇది 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ 1 మెయిన్ స్కేల్ డివిజన్ కన్నా చిన్నగా ఉంటుంది జనరల్ గా. అస్తమానం ఉండదమ్మా. జనరల్ గా 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ మెయిన్ స్కేల్ డివిజన్ కన్నా చిన్నగా ఉంటుంది జనరల్ గా అని పదం వాడుతున్నా ప్రతిసారి. సో ఇది ఎంతమ్మా? 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. దిస్ ఈజ్ బి అనుకుందాము. 1 మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క లెంగ్త్ ఏమో ఏ అనుకుందాం. ఈ కేసులో 1 మిల్లీమీటర్. ఓకే, నేను ఇప్పుడు జనరల్ కేసు తీసుకుంటాను. 1 మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క లెంగ్త్ ఏ అనుకుందాం. 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ యొక్క లెంగ్త్ బి అనుకుందాం. 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ యొక్క లెంగ్త్ బి అనుకుందాం. అయితే మనం స్మాలెస్ట్ మెజర్మెంట్ ఏదో చెప్పినా ఇదమ్మా. వెర్నియర్ క్యాలిపర్స్ తో మనం చేసే స్మాలెస్ట్ మెజర్మెంట్ ఇది. ఈ చిన్ని ముక్క. ఓకే, ఇది కాదు, ఇది కాదు. అర్థమవుతామా? మీరు మెయిన్ స్కేల్ డివిజన్ కాదు, వెర్నియర్ స్కేల్ డివిజన్ కాదు. మనం చేసే అతి చిన్న మెజర్మెంట్ వెర్నియర్ క్యాలిపర్స్ ఉపయోగించి మనం చేసే అతి చిన్న మెజర్మెంట్ ఇదే. దీన్నే ఎక్స్ అంటాను నేను. దాన్నే నేనేమంటున్నా అమ్మా? ఎక్స్ అంట. ఓకే, రైట్. సో ఎక్స్ ఈక్వల్ టు 1 MSD మైనస్ 1 VSD కదా. ఎక్స్ ఈక్వల్ టు 1 MSD మైనస్ 1 VSD. ఈ ఎక్స్ నే మనం ఏమంటున్నామమ్మా? లీస్ట్ కౌంట్ అంటున్నాం. లీస్ట్ కౌంట్ అంటే ఏంటమ్మా? ద స్మాలెస్ట్ మెజర్మెంట్ మేడ్ బై వెర్నియర్ క్యాలిపర్స్. స్కేల్ అయితే నార్మల్ స్కేల్ అయితే స్మాలెస్ట్ మెజర్మెంట్ 1 మిల్లీమీటర్. వెర్నియర్ క్యాలిపర్స్ తో స్మాలెస్ట్ మెజర్మెంట్ ఎంత అంటే నేను చెప్పినామా? మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వెర్నియర్ స్కేల్ డివిజన్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అయితే ఉంటుందో అదే స్మాలెస్ట్ మెజర్మెంట్ అంటున్నా. దాన్నే మనం లీస్ట్ కౌంట్ అంటాం. సో లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. ఓకే అమ్మ. నెక్స్ట్ ఇంకోటి అంటే ఇక్కడ నుంచి ఒక ఫార్ములా రాబడుతున్నాను. జనరల్ గా ఈ ఫార్ములా రాస్తారు. అయితే ఇక్కడ నుంచి నేను ఇంకొక జనరల్ ఫార్ములా రాబడుతున్నా. అదేంటంటే లీస్ట్ కౌంట్ కి జనరల్ ఫార్ములా రాబడుతున్నాను. సో 1 మెయిన్ స్కేల్ డివిజన్ అంతా ఇక్కడ ఈ కేసులో ఏ. 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ అంతా మనకు తెలియదు. బి అని రాశాను కానీ మనకు తెలియదు ఏ మైనస్ బి. 1 వెర్నియర్ స్కేల్ జనరల్ గా మనకి తెలియదు అన్నమాట. ఓకే, 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఏ, 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఏ, 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ మనకి ఎంతో తెలియదు జనరల్ గా. ఓకే, సరే. ఈ కేసులో 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత అంటే 1 మిల్లీమీటర్. ఈ కేసులో 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత అయ్యా అంటే 1 మిల్లీమీటర్. ఓకే, ఆ కేసు. లేదంటే వదిలేండి, ఇలా జనరల్ ఫార్ములా రాయాలి కదా. అది వద్దులే, ఈ కేసు వద్దులే. జనరల్ కేసే తీసుకుందాం. అదేంటంటే మనం ఏమనుకుందాం అంటే
m మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు n వర్నియర్ స్కేల్ డివిజన్స్ అనుకుంది. ఇక్కడ చూడమ్మా, 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 10 వర్నియర్ స్కేల్ డివిజన్స్, అంతేనా? ఇక్కడికి 9 అమ్మా, వర్నియర్ స్కేల్స్ ఏమో 10 డివిజన్స్ ఉన్నాయి, మెయిన్ స్కేల్ లో 9 ఉన్నాయి. అదే రాస్తున్నా, అదే జనరల్ గా రాస్తున్నా, ఇలాగే ఉండాలని రూల్ లేదు. మన క్వశ్చన్ వేరే విధంగా అడుగుతాడు, అప్పుడు దెబ్బ. సో m మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు n వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అంట. అయితే 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఈక్వల్ టు ఎంత, అది నాకు కావాలి. అయితే రివర్స్ లో n వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు m మెయిన్ స్కేల్ డివిజన్స్. 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 9 మెయిన్ స్కేల్ డివిజన్స్. అదే రాశాడు, జనరల్ గా రాశాడు. n వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు m ఎంఎస్ ధోని, ఓకే, m మెయిన్ స్కేల్ డివిజన్స్. అయితే 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఈక్వల్ టు ఎంత, ఎంత అంటే ఏం చేస్తామమ్మా, m బై n ఎంఎస్, అంతేనా? m బై n ఎంఎస్టీ. ఎంఎస్టీ అంటే ఎంఎస్ ధోనియా కాదు, మెయిన్ స్కేల్ డివిజన్. ఓకే, 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఈక్వల్ టు ఏమైందమ్మా, m బై n మెయిన్ స్కేల్ డివిజన్. అదే రాద్దాం ఇక్కడ, 1 MSD మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ అంటే ఏమవుతుంది, m బై n MSD. ఓకే, రైట్. సో ఈ రెండాటిలో ఈ ఎంఎస్డి కామన్ తీస్తే, మహేంద్ర సింగ్ ధోని కామన్ తీసేస్తే మనకి 1 మైనస్ m బై n మిగిలింది. ఇది లీస్ట్ కౌంట్ కి జనరల్ ఫార్ములా. లీస్ట్ కౌంట్ నేను బద్ధకంతో ఎల్సి అని రాశాను. ఓకే, లీస్ట్ కౌంట్ నేను బద్ధకంతో ఏం రాశామా, ఎల్సి అని రాశాను. ఓకే ఓకే ఓకే. మీరేం చేసి ఉంటారు, ఆల్రెడీ ప్రాక్టికల్ స్టేజ్ గురించి చెప్తున్నాము. మీరేం చేసి ఉంటారు, వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ 0.01 సెంటీమీటర్స్ బట్టి చేసి వెళ్ళిపోయారు. ఓకే, ఆల్రెడీ సెకండ్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నాము, సెకండ్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ బట్టి చేసి వెళ్ళిపోయారు. మీరు వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ 0.01. ఫార్ములా తెలియదు, ఏం తెలియదు. ఫార్ములా ఇదిగోండి, ఇది ఫార్ములా. లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు ఎంఎస్డి ఇంటూ 1 మైనస్ m బై n. అమ్మ ఈ ఫార్ములా ఎప్పుడు వ్యాలిడ్ అంటే అది కూడా చెప్తాము. వెన్ ఎంఎస్డి ఈజ్ గ్రేటర్ దాన్ విఎస్డి, మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క లెంగ్త్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ వెర్నియర్ స్కేల్ డివిజన్, అప్పుడు మాత్రమే ఇది కరెక్ట్. ఒకవేళ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎక్కువ అనుకోండి, అంటే ఇక్కడ చూడమ్మా 10 వెర్నియర్ స్కేల్స్ 9 MSDs తో ఈక్వల్ అయింది. అలా కాకుండా 10 వెర్నియర్ స్కేల్స్ 11 MSDs తో ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమంటాం, వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎక్కువ అంటాం. ఓకే, అటువంటి కేసెస్ కూడా ఉంటాయి, అటువంటి ప్రాబ్లం కూడా మనం చేస్తాం. అప్పుడు ఈ ఫార్ములా పనిచేయదు, ఓకే. సరే, ఇప్పుడు ఈ ఫార్ములా జనరల్ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి. లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు ఎంఎస్డి మహేంద్ర సింగ్ ధోని ఇంటూ 1 మైనస్ m బై n. మహేంద్ర సింగ్ ధోని కాదు, మెయిన్ స్కేల్ డివిజన్. రైట్, ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది, దీని లీస్ట్ కౌంట్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది అంతే జనరల్ గా ల్యాబ్ లో ఉండే వెర్నియర్ క్యాలిపర్స్ ఇదే. ఓకే, ల్యాబ్ లో ఉండే వెర్నియర్ క్యాలిపర్స్ లో చూడండి, 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 9 మెయిన్ స్కేల్ డివిజన్స్. అంటే m వాల్యూ 9, n వాల్యూ 10. m అంటే ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ మెయిన్ స్కేల్ డివిజన్స్, n అంటే నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. అది వేద్దాం. ఓకే, ఈ కేసు, ఈ పర్టికులర్ m ఈక్వల్ టు 9, v ఈక్వల్ టు 10 వేస్తే లీస్ట్ కౌంట్ ఏమొస్తుందమ్మా, లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు ఎంఎస్డి 1 మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క లెంగ్త్ ఎంత, 1 మిల్లీమీటర్. 1 మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క లెంగ్త్ ఎంత అమ్మా, ఇక్కడ పైన 1 మిల్లీమీటర్. ఎంఎస్డి అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క లెంగ్త్ ఎంత, ఈ స్కేల్లో 1 మిల్లీమీటర్. అసలు 1 మిల్లీమీటర్ ఉండాల్సింది లేదు, ఈ స్కేల్లో మాత్రం 1 మిల్లీమీటర్. ఓకే, సో 1 మిల్లీమీటర్ ఇంటూ 1 మైనస్ m బై n అంటే 9/10 వేస్తే 1 మిల్లీమీటర్ ఇంటూ ఏమవుతుందమ్మా, 10 మైనస్ 1/10 అవుతుంది, అంటే 0.1 మిల్లీమీటర్. దీన్ని సెంటీమీటర్స్ లో రాస్తే 0.01 సెంటీమీటర్స్. దిస్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ విచ్ యూ గెట్ ఇన్ యువర్ ల్యాబ్. ఓకే, మీ ల్యాబ్ లో ఉండే వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ 0.01 సెంటీమీటర్స్. ఈ విధంగా వచ్చిందమ్మా. ఓకేనా? ఓకే, సో పాజ్ చేసి రాయండి. ఇప్పుడు ఒక ఐటీజేఈ మెయిన్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. అయిపోయిన ఐటీజేఈ మెయిన్ లో దీని మీద ఒక క్వశ్చన్ అడిగి చూద్దాం. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి.
నెక్స్ట్ ఐఐటీజే మెయిన్ లో క్వశ్చన్, ఐఐటీజే మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అడిగాడు. అది చూడండి, జనరల్ గా ఈ ఫార్ములా లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏమని చెప్తారంటే లెంగ్త్ ఆఫ్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. మీకు చెప్పే ఫార్ములా ఇదే. ఏం చెప్తారు? లెంగ్త్ ఆఫ్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్, ఇది చెప్తారు. లీస్ట్ కౌంట్ ఫార్ములా ఇది చెప్తారు. బట్ నేనేం చెప్పాను, లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు వన్ మెయిన్ స్కేల్ డివిజన్, లెంగ్త్ ఆఫ్ వన్ మెయిన్ స్కేల్ డివిజన్ ఇంటూ 1 మైనస్ m బై n. m అంటే నెంబర్ ఆఫ్ మెయిన్ స్కేల్ డివిజన్స్, n అంటే నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. దేనికి ఈక్వల్. ఓకే, అది నేను చెప్పిన ఫార్ములా. సో నేను చెప్పిన ఫార్ములా ఇదమ్మా. ఫార్ములా ఏంటది? ఫార్ములా ఏంటమ్మా? లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ 1 MSD. సింపుల్ గా MSD అని రాశాను. ఓకే, లెంగ్త్ ఆఫ్ 1 MSD ఈక్వల్ టు 1 మైనస్ m బై n. హియర్ m నెంబర్ ఆఫ్ MSDs is equal to n number of VSDs. m number of MSDs is equal to n number of VSDs. ఓకే, సో ఆ ఫార్ములా తెలిసింది అనుకోండి, ఈ ప్రాబ్లం చేయలేదు. ఏది? లెంగ్త్ ఆఫ్ 1 MSD ఇచ్చాడా? లెంగ్త్ ఆఫ్ 1 MSD ఇచ్చాడు. ఓకే, 1 mm అని ఇచ్చాడు. చూడండి ఒకసారి దీంట్లోకి రండి, ఈ క్వశ్చన్ లోకి రండి. వెర్నియర్ క్యాలిపర్స్ హ్యాస్ 1 mm మార్క్స్ ఆన్ ది మెయిన్ స్కేల్. మెయిన్ స్కేల్ లో 1 mm మార్క్స్ ఉన్నాయంట, అంటే నార్మల్ స్కేల్ లో ఉన్నట్టే, అంతే కదా. 1 mm మార్క్స్ అంటే నార్మల్ స్కేల్ లో ఉన్నట్టే. కాబట్టి 1 MSD, 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈక్వల్ టు 1 mm. అంటే లెంగ్త్ ఆఫ్ 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంతమ్మా? 1 mm. ఇంకేమన్నాడు? ఇట్ హ్యాస్ 20 ఈక్వల్ డివిజన్స్ ఆన్ ది వెర్నియర్ స్కేల్ విచ్ మ్యాచ్ విత్ 16 మెయిన్ స్కేల్ డివిజన్స్. ఓకే, 20 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఆర్ ఈక్వల్ టు 16 మెయిన్ స్కేల్ డివిజన్స్. అంటే n వాల్యూ 20 ఇచ్చాడు, m వాల్యూ 16 ఇచ్చాడు. n వాల్యూ 20 ఇచ్చాడు, m వాల్యూ 16 ఇచ్చాడు. ఇది తీసుకెళ్లి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సబ్స్టిట్యూట్ చేస్తే లెంగ్త్ ఆఫ్ 1 MSD 1 mm అంటే 1 millimeter. ఓకే, 1 మైనస్ m వాల్యూ అంతా 16. m వాల్యూ 16 కదా. m అంటే MSDs యొక్క డివిజన్స్, n అంటే VSDs అంటే వెర్నియర్ స్కేల్ యొక్క డివిజన్స్ ఎంత? 20. చేసుకోండి, 20 డింగ్ 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 డింగ్. ఓకే, ఏమైనా ఇది 1 millimeter ఇంటూ 1 మైనస్ 16 బై 20 అంటే 20 మైనస్ 16 బై 20 4/20 వస్తుంది. ఓకే, ఈ క్యాల్కులేషన్ మీరు చేయగలరుగా. మళ్ళీ LCM గట్టిని అన్ని చేయాలి, అవసరం లేదు. 20 మైనస్ 16 బై 20 అంతే కదా. 20 మైనస్ 16 బై 20, సో 4/20. డింగ్ 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 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1/5 మిగిలింది. 1/5 అంటే ఎంతమ్మా? 0.2. 0.2. సో 1 mm ఇంటూ ఎంత వచ్చిందమ్మా? 0.2 అంటే 0.2 mm అంటే 0.02 సెంటీమీటర్స్. సో లీస్ట్ కౌంట్ మీకు ఇచ్చిన ఆప్షన్స్ లో మిల్లీమీటర్స్ లో ఉంటే 0.2 mm అవుతుంది, సెంటీమీటర్స్ లో ఉంటే 0.02 సెంటీమీటర్స్. 1/5 అంటే 0.2 కదమ్మా. ఏమైనా డౌట్ ఉంది అందులో? 10 అంటే 2, 1 అంటే 10/5 అంటే 2 అమ్మా. 1/5 అంటే 0. 100/5 అంటే 20. ఓకే, సో 1/5 అంటే 0.2. సో 0.2 ఇంటూ 1 mm ఏమవుతుంది? 0.2 mm అవుతుంది. దాన్ని సెంటీమీటర్స్ లో మారిస్తే 0.02 సెంటీమీటర్స్. ఓకే, రాసుకోండి. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హౌ టు టేక్ ఏ రీడింగ్. వెర్నియర్ క్యాలిపర్స్ ఉపయోగించి రీడింగ్ అలా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి అమ్మా, వెర్నియర్ క్యాలిపర్స్ మనం దేని లెంగ్త్ అయితే కనుక్కోవాలనుకున్నామో, చూడమ్మా, దేని లెంగ్త్ అయితే కనుక్కోవాలనుకున్నామో ఆ ఆబ్జెక్ట్ మనం ఏం చేసామంటే జాస్ మధ్యలో ఇలా పట్టుకున్నాం. ఓకే, మీకు తెలుసు కదా వెర్నియర్ క్యాలిపర్స్ రఫ్ గా డ్రా చేస్తే డింగ్ 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 అంతేనా. ఏదో వచ్చింది, రఫ్ గా డ్రా చేస్తున్నాము వెర్నియర్. ఓకే, ఇంతనే ఇలాగే ఉంటుంది. ఇదేమో మూవబుల్ జా, ఇది మూవ్ అవుతుంది అటు ఇటు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టా, దాని లెంగ్త్ మెజర్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ పెట్టి ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూని ఫిక్స్ చేసా. ఇది ఆబ్జెక్ట్ అమ్మ. ఈ ఆబ్జెక్ట్ యొక్క లెంగ్త్ కావాలి. సో నేను ఏం చేస్తాను, జాని కొంచెం ఇలా జరిపి దీని మధ్యలో ఈ ఆబ్జెక్ట్ పెట్టి నేను స్క్రూని టైట్ చేస్తాను. అర్థమవుతుందా? స్టార్టింగ్ లో చెప్పా కదా, జాన్ దీంట్లో పెట్టి ఇది మూవబుల్ జా, ఇది ఇలా జరిపి ఆబ్జెక్ట్ ఇలా పెట్టి దీన్ని మళ్ళీ ఫిక్స్ చేస్తాను, స్క్రూతో ఫిక్స్ చేస్తాను.
ఫిక్స్ చేసిన తర్వాత రీడింగ్స్ తీసుకుంటున్నాను. ఫిక్స్ చేసిన తర్వాత నేను రీడింగ్స్ తీసుకుంటా చెప్పేస్తున్నాను. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత చూడమ్మా, ఇది ఈ జా ఇలా జరిగితే వెర్నియర్ స్కేల్ కూడా జరిగిపోతుంది కదా. అలాగే మూవబుల్ జా జరిపామనుకోండి, దాంతోపాటు వెర్నియర్ స్కేల్ కూడా జరుగుతుంది కదా. ఇదిగోండి జరిగి ఇక్కడ ఎక్కడో ఇలా ఆగింది అనుకోండి. ఓకే అమ్మా, వెర్నియర్ స్కేల్ కూడా జరిగి ఇదిగోండి ఇక్కడ ఇలా ఎక్కడో ఆగింది. ఈ సింప్లిఫైడ్ డయాగ్రామ్ వేసాను. ఇది వెర్నియర్ స్కేల్, మెయిన్ స్కేల్. ఇది మెయిన్ స్కేల్, ఇది వెర్నియర్ స్కేల్. వెర్నియర్ స్కేల్. ఓకే, ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంతో నాకు కావాలి. లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చూడమ్మా, వెర్నియర్ స్కేల్ ఫస్ట్ ఎవరిని కోయిన్సైడ్ చేస్తుంది? జీరోని కోయిన్సైడ్ చేస్తుంది. చూడండి, వెర్నియర్ స్కేల్ యొక్క జీరో స్టార్టింగ్ లో ఎవరిని కోయిన్సైడ్ చేసిందమ్మా? మెయిన్ స్కేల్ లో జీరోని కోయిన్సైడ్ చేసింది. ఇలా ఇదిగో మెయిన్ స్కేల్ లో జీరో కొందాం కదా. మెయిన్ స్కేల్ లో జీరో అనుకుందాం అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? ఇక్కడ వెర్నియర్ స్కేల్ ఇలా ఉంది. యాక్చువల్ ఇనిషియల్ గా ఇలా ఉండేది. ఓకే, సో వెర్నియర్ స్కేల్ యొక్క జీరో మెయిన్ స్కేల్ యొక్క జీరోతో కోయిన్సైడ్ అయింది స్టార్టింగ్ లో. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ పెట్టడం వల్ల నేను ఏం చేశాను? వెర్నియర్ స్కేల్ నేను ముందుకు జరిపాను కదా. జా ముందుకు జరుగుతుంటే దాంతో పాటు వెర్నియర్ స్కేల్ కూడా ముందుకు జరిగింది కదా. ఎంత ముందుకు జరిగింది? ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది. ఎక్కడికి వచ్చిందో చూడండి ఒకసారి. యాక్చువల్ గా ఇనీషియల్ గా జీరోతో కోయిన్సైడ్ అయింది. నేను ఆబ్జెక్ట్ పెట్టిన తర్వాత వెర్నియర్ స్కేల్ ఇలా జరిగింది. జరిగి ఎక్కడి వరకు వచ్చింది? ఇదిగోండి 4 కి 4.1 కి మధ్యలో ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఎక్కడుందమ్మా? 4 కి 4.1 కి మధ్యలో ఉంది. అంటే దాదాపుగా 4 సెంటీమీటర్స్ కదిలింది. సో మనం తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క లెంగ్త్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. చూడమ్మా, 4 కి 4.1 కి మధ్యలో ఉంది. అంటే ఖచ్చితంగా 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే ఏంటమ్మా? చూడండి, జీరో కన్నా ముందున్న రీడింగ్ అదే మెయిన్ స్కేల్ రీడింగ్. జీరో కన్నా ముందున్న రీడింగ్ అంతే కదా. యాక్చువల్ గా 0 0 కోయిన్సైడ్ అయినాయి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ పెట్టడం వల్ల అది కొంత దూరం జరిగింది. ఎంత దూరం జరుగుతుంది? లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత అయితే అంత దూరం జరుగుతుంది. సో లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చూడమ్మా 4.1 కి 4.2 కి మధ్యలో ఉంది. ఇదిగోండి ఇది కదా జీరో. 4.1 కి 4.2 కి మధ్యలో ఉంది. 4 కి 4.1 కి కదా. జీరోలో మనం చూడాల్సింది ఇది కాదు, ఇదమ్మా మనం చూడాల్సింది జీరో లైన్. జీరో లైన్ ఎక్కడ ఉందమ్మా? 4.1 కి ఓకే 4.2 కి మధ్యలో ఉంది. సో మనకు కావాల్సిన లెంగ్త్ 4.1 కి 4.2 కి మధ్యలో ఉంటుంది. చూడమ్మా, ఈ జీరో కన్నా ముందు మెయిన్ స్కేల్ లో ఏ రీడింగ్ అయితే ఉంటుందో దాన్నే మనం మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంఎస్ఆర్ అంటాం. ఎంఎస్ఆర్ అంటే ఏంటి? మెయిన్ స్కేల్ రీడింగ్. మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఎంతైతే ఉంటుంది, దీనికన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఏమంటామమ్మా? మెయిన్ స్కేల్ రీడింగ్. చూసారా, ఈ జీరో ఎక్కడ వచ్చింది? 4.1 కి 4.2 కి మధ్యలో ఉంది. సో ఆ 4.1 అనేది అంటే జీరోకి జస్ట్ బిఫోర్ ఉండే రీడింగ్ మనకు కావాల్సిన మెయిన్ స్కేల్ రీడింగ్. అది ఎంతమ్మా? ఈ కేసులో 4.1, ఆ కేసులో 4.1 ప్లస్ ఇంకా ఎంత ఉంది లెంగ్త్? ఇదిగోండి, ఇంకా ఎంత డిస్టెన్స్ జరిగింది దాన్ని ఎక్స్ అన్నాం. ఓకే, కనబడుతున్నామా క్లియర్ గానే? ఇది జీరో. ఓకే, ఇది 4.1, ఇది 4.1 లైన్ అమ్మా, ఇది జీరో లైన్. ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఎక్స్ట్రాగా ఇంకా అంత జరిగింది. వెర్నియర్ క్యాలిపర్స్ 4.1 జరిగింది. 4.1 కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా ఎక్స్ అనే డిస్టెన్స్ జరిగింది ఇక్కడ. ఆ ఎక్స్ అనే డిస్టెన్స్ కావాలి మనకు. ఆ ఎక్స్ అనే డిస్టెన్స్ వస్తేనే లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పక్కాగా మనకి తెలిసినట్టు. ఆ ఎక్స్ అనే డిస్టెన్స్ వస్తేనే లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పక్కాగా తెలిసినట్టు. మరి ఎక్స్ అనే డిస్టెన్స్ ఎలా వస్తుంది? హౌ? ఈ ఎక్స్ అనే డిస్టెన్స్ ఎలా వస్తుంది చూడండి. ఎలా వస్తుందంటే ఇప్పుడు ఇక్కడ 10 లైన్స్ ఉన్నాయి, జీరో కాకుండా 10 లైన్స్ ఉన్నాయి. 10 లైన్స్ లో ఒక లైన్ పక్కాగా కోయిన్సైడ్ అవుతుంది. ఏంటో చూడండి ఇక్కడ. ఓకే, ఈ వెర్నియర్ స్కేల్ లో జీరో కాకుండా 10 లైన్స్ ఉన్నాయి. ఆ 10 లైన్స్ లో
ఒక లైన్ పక్కాగా కోయిన్సైడ్ అవుతుంది ఏంటో చూడండి. ఇదిగోండి, ఇది కొంచెం పక్కగా ఉంది, ఇది పక్కగా ఉంది, ఇది పక్కగా ఉంది, ఇది పక్కగా ఉంది, ఇదిగోండి సెవెంత్ లైన్ పక్కాగా కోయిన్సైడ్ అయింది చూడండి అమ్మా. ఓకే, ఇప్పుడు సెవెంత్ లైన్ కన్నా యువతలు ఉన్న ఒక లైన్ ఉంది కదా, అది కొంచెం పక్కకు ఉంది. ఎంత పక్కకు ఉంటుంది అంటే 0.01. దీనికన్నా ఇంకొంచెం పక్కన ఇంకొక లైన్ ఉంది, అది ఎంత పక్కకు ఉంటుంది అంటే 0.02. దీనికన్నా పక్కన ఇంకొక లైన్ ఉంది, అది ఎంత పక్కకు ఉంటుంది అంటే 0.03. అలా ఇదిగోండమ్మా, ఇది కరెక్ట్ కోఇన్సిడెన్స్. ఓకే, అక్కడ ఈ లైన్స్ పక్కకి గాడుగుడ్డే లేవు, ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయిపోయింది. దీని పక్కన ఇంకో లైన్ ఉంది కదా, సిక్స్త్ లైన్ ఈ పై లైన్ కన్నా ఎంత పక్కకు ఉంది అంటే 0.01 అదే లీస్ట్ కౌంట్. అర్థమవుతుందా? ఓకే, అంతే కదా. ఇది ఒక మెయిన్ స్కేల్ డివిజన్ అమ్మ, ఇది వెర్నియర్ స్కేల్ డివిజన్. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్సే కదా లీస్ట్ కౌంట్. చూడమ్మా, ఇది మెయిన్ స్కేల్ డివిజన్, డింగ్ డింగ్ డిష్. ఇది వెర్నియర్ స్కేల్ డివిజన్. ఆ రెండింటికి డిఫరెన్స్ ఇదే కదా, మా చిన్న మొక్కే కదా, అదే కదా ఏంటిది లీస్ట్ కౌంట్. ఓకే, సో ఒక డివిజన్ కి ఒక లీస్ట్ కౌంట్ పక్క జరిగింది, 2 డివిజన్స్ కి 2 లీస్ట్ కౌంట్లు పక్క జరుగుతుంది, 3 డివిజన్లకి 3 లీస్ట్ కౌంట్లు పక్క జరుగుతుంది. అలా ఎన్ని డివిజన్స్ ఉన్నాయి ఇక్కడ? 7 డివిజన్లు ఉన్నాయి. ఎందుకంటే 7వ లైన్ ఖచ్చితంగా కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి 7 లీస్ట్ కౌంట్లు పక్కకు జరిగి ఉంటుంది. ఇది అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుందమ్మా? 7 లీస్ట్ కౌంట్స్ పక్కకు జరిగి ఉంటుంది. అర్థమైందా? 7 లీస్ట్. సో ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి మనం? వెర్నియర్ కోఇన్సిడెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. వెర్నియర్ కోఇన్సిడెన్స్ ని వీసీ అని రాసిన, వైస్ ఛాన్సలర్ కాదు. వీసీ అంటే వైస్ ఛాన్సలర్ అనుకుంటారేమో, కాదమ్మా. యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఒకడు ఉంటాడు. ఓకే, ఇక్కడ వీసీ అంటే వైస్ ఛాన్సలర్ కాదు, వెర్నియర్ కోఇన్సిడెన్స్. ఎక్స్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తున్నాము. ఆ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. కాబట్టి మనకి లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎంఎస్ఆర్ ప్లస్ ఎక్స్ అంటే వెర్నియర్ కోఇన్సిడెంట్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఇది మీరు టాబ్లెట్ ఫామ్ లో రాస్తాం ఎవరైనా ల్యాబ్ చేసుకుంటే. ఓకే, వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్ ఎలా వచ్చిందో అర్థమైంది కదమ్మా. ఈ ఎక్స్ వాల్యూ ఎలా వచ్చిందో అర్థమైంది కదా. ఈ చూడమ్మా, మనకి ఇది ఎంత పక్కకు జరిగిందో కావాలి ఫస్ట్ థింగ్, అంతేనా? 4.1 కి కొంచెం పక్కకు జరిగింది, అది ఎంత పక్కకు జరిగిందో కావాలి. అందుకని చెప్పి ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? ఎగ్జాక్ట్ గా 7th లైన్ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయింది. సో ఇదొక డివిజన్, ఇదొక డివిజన్. ఈ 2 డివిజన్స్ మధ్యలో డిఫరెన్సే కదా లీస్ట్ కౌంట్. సో ఇక్కడ ఒక లీస్ట్ కౌంట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ 2వ లైన్కి వచ్చేటప్పటికి 2 లీస్ట్ కౌంట్, 3వ లైన్కి వచ్చేటప్పటికి 3 లీస్ట్ కౌంట్. అలా 7 లైన్స్ ఉన్నాయి కాబట్టి 7 లీస్ట్ కౌంట్ పక్కకు జరిగి ఉంటుంది. మరి ఇంతకన్నా క్లియర్ గా ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పరు, ఇంకా అంతగానే ఏం లేదు అందులో. ఓకేనా? సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత? మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంతమ్మా? 0కి యువతలు ఉన్న రీడింగ్ 4.1 ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఎంత? 7. లీస్ట్ కౌంట్ తెలియదు మనకు, 0.01 అనుకుంది. ఈ ఎగ్జాంపుల్ లో 0.01 సెంటీమీటర్స్ లీస్ట్ కౌంట్ అనుకున్నాం. సో 0.01 అప్పుడు ఏమవుతుంది? 4.1 ప్లస్ 0.07 which is equal to 4.17 centimeters is the length of the object. ఈ విధంగా రీడింగ్ తీసుకొని మనం లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ని మెజర్ చేస్తాం. అర్థమైంది కదా? అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకుని, చాలా డీటెయిల్ గా చెప్పాను, మళ్ళీ రివైండ్ చేసుకుని చూడండి. మనం నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ 2 చేస్తాం అమ్మా. ఆ రెండిటితో మొత్తం క్లారిఫై అవుతుంది. ఓకేనా? ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు 2 అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ 2 చేస్తాం, 2013, 2016. ఆ 2 ప్రాబ్లమ్స్ తోటి మీకు టోటల్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. ఇంక ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు చేస్తారు. ఓకే, సో పాజ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా రాసుకోండి. చూడండి, మీద ఐఐటి అడ్వాన్స్డ్ 2013 లో అడిగిన క్వశ్చన్ అమ్మా, జాగ్రత్తగా. ద డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ఎ వెర్నియర్ క్యాలిపర్స్ విత్ నో జీరో ఎర్రర్ లేదన్నాడు. అమ్మ ఎర్రర్ ఉంటే ఏం చేయాలో నెక్స్ట్ చూడండి. 2 ప్రాబ్లమ్స్ అయిన విత్ నో జీరో ఎర్రర్. ఓకే, it is found that 0 of the vernier scale lies between 5.10 and 5.15 centimeters.
జీరో ఆఫ్ ది వెర్నియర్ స్కేల్ ఎక్కడెక్కడ ఉందంట 5.10 కి 5.15 సెంటీమీటర్స్ కి మధ్యలో ఉందట. అయితే ఇక్కడ ఇండైరెక్ట్ గా మనకి ఏమి ఇచ్చాడంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత అనేది ఇచ్చాడమ్మా. చూడమ్మా స్కేల్ ఎలా ఉందట, జీరో, ఇది వెర్నియర్ స్కేల్ అనుకోండి. ఓకే, వెర్నియర్ స్కేల్ యొక్క జీరో దేంతో కోయిన్సైడ్ అయిందంటమ్మా 5, దేంతో కోయిన్సైడ్ కాదు, లైస్ బిట్వీన్ 5.10 సెంటీమీటర్స్. ఇది 5.10 సెంటీమీటర్స్, ఇదేమో 5.15 సెంటీమీటర్స్. ఈ రెండు రీడింగ్స్ మధ్యలో జీరో ఉందట. మధ్యలో అంటే ఎక్కడుందో తెలియదు, రెండింటికి మధ్యలో ఎక్కడో ఉంది. అయితే ఇండైరెక్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, 1 మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క లెంగ్త్ ఇచ్చేసాడు కదా. 1 మెయిన్ స్కేల్ డివిజన్ యొక్క లెంగ్త్ ఇచ్చేసాడు కదా. ఎంత అవుతుంది చెప్పండి, 5.10, 5.15 అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ 0.05 అని. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఉంది. ఇది 5 అమ్మా చూడండి, ఇక్కడ 1 మిల్లీమీటర్ కాదు, 0.05 సెంటీమీటర్స్ అంటే 0.5 మిల్లీమీటర్స్. ఇక్కడ మెయిన్ స్కేల్ అస్తమానం 1 మిల్లీమీటర్ ఉంటుంది అనుకోకండి. జనరల్ గా 1 మిల్లీమీటర్ ఉంటుంది, మనం ల్యాబ్ లో చేసే దానికి కూడా 1 మిల్లీమీటర్ ఉంటుంది. బట్ ఇక్కడ వీడిచ్చిన ప్రాబ్లం లో ఐఐటీజే అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లం లో 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా 0.05 మిల్లీమీటర్స్. మనం ఫార్ములా బట్టి వెళ్ళాము కదా 70. ఓకే, అది మేడం. ఓకే చూసుకోండి, 1 మహేంద్ర సింగ్ ధోని ఈక్వల్ టు 0.05 సెంటీమీటర్స్. అలా వచ్చిందమ్మా, ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చింది, డేటా నుంచి వచ్చింది. ఓకే, ద వెర్నియర్ స్కేల్ హ్యాస్ 50 డివిజన్స్ ఈక్వల్ టు 2.45 సెంటీమీటర్స్. వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఎన్ని, 10 కాదు, ఎన్ని ఇచ్చాడు, 50 డివిజన్స్. సో 50 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 2.45 సెంటీమీటర్స్ ఇచ్చాడమ్మా. అంటే 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత, 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత అమ్మా 2.45/50 అంటే ఎంత అవుతుంది, 5 4 20, 5 4 20, 4 5 9 45, 0 ఎక్కడ పెట్టాలి మరి, 0.0 అంతేనా, అంతేనమ్మా. మామూలుగా 5 అనుకోండమ్మా, 0.49 అవుతుంది, 0.49 బై 10 కాబట్టి ఇంకో 0 ఎక్స్ట్రా. ఓకే రైట్. సో 0.049 సెంటీమీటర్స్ అనేది 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ అంటాము 0.049 సెంటీమీటర్స్. ఓకే, అప్పుడు నెక్స్ట్. సో దీని నుంచి లీస్ట్ కౌంట్ కూడా వచ్చేస్తుంది కదా, అది కూడా క్యాలిక్యులేట్ చేద్దాము. లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. చెప్పుకున్నాం ఇది. వెర్నియర్ స్కేల్ డివిజన్ కి మెయిన్ స్కేల్ డివిజన్ కి మధ్యలో డిఫరెన్స్ అమ్మా లీస్ట్ కౌంట్. సో 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈక్వల్ టు 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. ఇక్కడ 1 - m/n ఆ ఫార్ములా అయ్యక్కర్లా, ఎందుకంటే ఇన్ని వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఇన్ని మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ అవుతుంది, అటువంటి డేటా ఏమి ఇవ్వాలి. ఓకే, మన డేటా నుంచి డైరెక్ట్ గా 1 మెయిన్ స్కేల్ డివిజన్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఇంకో డేటా నుంచి 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ డేటా క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్. ఓకే, 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఏమో 0.05 మైనస్ 0.049 ఏమొస్తుందమ్మా ఇది, 0.001 సెంటీమీటర్స్. తీసుకోండి ఎంత వచ్చిందమ్మా ఇక్కడ 0.001 సెంటీమీటర్స్. మనం చూసింది, మనం జనరల్ గా ఏం చూస్తామో 0.01 సెంటీమీటర్స్ చూస్తాం. వెర్నియర్ క్యాలిపర్స్ లీస్ట్ కౌంట్ ఎంత అంటే కళ్ళు మూసుకొని 0.01 సెంటీమీటర్స్ అని చెప్తాం, కానీ ఇక్కడ 0.001 సెంటీమీటర్స్ వచ్చింది. అది ఫార్ములా బట్టి పట్టుకుని వాల్యూస్ బట్టి పట్టుకుని వెళ్ళాం అనుకోండి, ఇదే దగ్గర. ఓకే, నెక్స్ట్ మనకేం కావాలి, డయామీటర్ ఆఫ్ సిలిండర్ కావాలి. డయామీటర్ ఆఫ్ సిలిండర్ కావాలి అంటే డయామీటర్ కావాలి అంటే మన ఫార్ములా ఏంటమ్మా, MSR ప్లస్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి, వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఎక్స్ అంటే ఏం చెప్పామా, వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. MSR ఇచ్చాడా, చూడమ్మా MSR అంటే 0కి జస్ట్ ముందుండే రీడింగ్. 0కి జస్ట్ ముందుండే రీడింగ్ అంటే 5.10 ఆ డేటాలో ఇచ్చాడు. ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఏమని ఇచ్చాడు, వెర్నియర్ కోఇన్సిడెన్స్. The 24th division of vernier scale exactly coincides with one of the main scale divisions. So vernier coincidence ఎంతమ్మా 24 into least count ఎంత 0.001 అంటే 5.10 ప్లస్ 24 పెట్టాలి 1 2 3 అంతే కదమ్మా, అంతేనా, అంతే. సో ఆన్సర్ ఏమొస్తుంది, రెండింటిని యాడ్ చేస్తే 5.124
సెంటీమీటర్స్ ఈజ్ ది డయామీటర్ ఉందా ఆన్సర్ అవును ఆప్షన్ బి ఓకే అమ్మా అర్థమైంది కదా సో డేటా నుంచి వన్ మెయిన్ స్కేల్ డివిజన్ కట్టాం వన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ కట్టాం వచ్చిన డేటా నుంచి దాని నుంచి లీస్ట్ కౌంట్ వచ్చింది మనకి రీడింగ్ కావాలి రీడింగ్ ఏంటి ఎంఎస్ఆర్ ప్లస్ ఎక్స్ ఎక్స్ అంటే వెర్నియర్ కౌంట్ ఇంటూ లీస్ట్ కౌంట్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ వెర్నియర్ స్కేల్ లో ఏదో ఒక లైన్ కోయిన్సైడ్ అవుతుంది కదా అదే వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్ ఈ కేసులో 24th డివిజన్ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అవుతుంది అన్నాడు సో 24 ఇంటూ వేసాం ఇది వచ్చింది సో పాస్ చేసి రాసుకోండి ఓకే ఇది జేఈ 2016 అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ జేఈ 2016 అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది There are two vernier calipers, both of which 1 centimeter divided into 10 equal divisions on the main scale. ఇదిగోండమ్మా C1, C2 అని రెండు వెర్నియర్ క్యాలిపర్స్ ఉన్నాయంటే డయాగ్రామ్ కూడా వాడేయచ్చు ఆ రెండింటికి ఏమంటున్నాడు there are two vernier calipers, both of which 1 centimeter divided into 10 equal divisions on the main scale. రెండింటికి 1 centimeter కి 10 equal divisions ఉన్నాయట 1 centimeter కి 10 equal divisions. So 10 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈక్వల్ ఏమవుతుందమ్మా 0.1/10 కదా 1/10 సెంటీమీటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0.1 సెంటీమీటర్ కదమ్మా సో 1 మెయిన్ స్కేల్ డివిజన్ వాల్యూ వాడు ఇచ్చేసాడు దీనికి అంతే దీనికి కూడా అంతే 10 MSD ఇక దీనికి కూడా అంతే ఇక మళ్ళీ రాయట్లేదమ్మా 1 MSD ఈక్వల్ టు 0.1 సెంటీమీటర్ ఓకేనా Okay. Next, the vernier scale of one of the calipers C1 has 10 equal divisions that corresponds to 9 main scale divisions. Okay, ఏంటమ్మా vernier scale లో 10 equal divisions main scale లో 9 main scale divisions కి ఈక్వల్ అయిందంటే దేనికి C1 అనే vernier calipers అంటే ఏంటమ్మా 10 vernier scale divisions ఈక్వల్ టు 1 మెయిన్ స్కేల్ డివిజన్ సారీ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఓకే ఇలా ఇచ్చాడమ్మా అంటే ఇదేమో ఎన్ ఇదేమో కాబట్టి లీస్ట్ కౌంట్ వచ్చేసింది కదా లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు 1 MSD ఇంటూ 1 మైనస్ MIN మనం ఫార్ములా రాసుకున్నాం ఓకే ఏమవుతుంది 1 MSD ఈక్వల్ టు 1 మైనస్ 9/10 ఏమవుతుందమ్మా 1 MSD అంటే ఎంత 0.1 సెంటీమీటర్స్ 0.1 సెంటీమీటర్స్ ఇంక ఇదేమవుతుంది 1/10 అవుతుంది అంటే ఇది కూడా 0.1 అవుతుంది 0.1 ఇంటూ 0.1 0.01 సెంటీమీటర్స్ అనేది లీస్ట్ కౌంట్ మనకు వచ్చేసింది 0.01 సెంటీమీటర్స్ అనేది లీస్ట్ కౌంట్ అది మనకు వచ్చేసింది ఏది ఫస్ట్ స్కేల్ కమ్ ఓకే సెకండ్ స్కేల్ పరిస్థితి చూడండి అంటే ఇక్కడ ఈ కేసులో 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ అయింది అంటే మీనింగ్ ఏంటి మెయిన్ స్కేల్ డివిజన్ పెద్దది వెర్నియర్ స్కేల్ డివిజన్ చిన్నదనండి కానీ రెండోది చూడండి మరి ఇదే ట్విస్ట్ ద వెర్నియర్ స్కేల్ ఆఫ్ అదర్ క్యాలిపర్ C2 హ్యాస్ 10 ఈక్వల్ డివిజన్స్ దట్ కరెస్పాండ్స్ టు 11 మెయిన్ స్కేల్ డివిజన్స్ అంటే ఏంటి ఇక్కడ 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు 11 మెయిన్ స్కేల్ డివిజన్స్ అంటే ఇక్కడ వెర్నియర్ స్కేల్ డివిజన్ పెద్దది 10 వెర్నియర్ స్కేల్ డివిజన్లు 11 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ అవుతుందట అంటే దాని మీనింగ్ ఏంటి మెయిన్ స్కేల్ డివిజన్ కన్నా వెర్నియర్ స్కేల్ పెద్దది ఇప్పుడు ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసాం అనుకోండి ఏం జరుగుతుందో చూడండి సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏం జరుగుతుందో చూడండి 1 మెయిన్ స్కేల్ డివిజన్ అంటే 0.1 సెంటీమీటర్ ఇంటూ 1 మైనస్ 11/10 ఓకే ఇది ఎన్ కదా సో 11/10 ఇప్పుడు ఏమవుతుంది 0.1 ఇంటూ 1 మైనస్ 1.1 అంటే 0.1 ఇంటూ మైనస్ 0.1 అంటే మైనస్ 0.01 సెంటీమీటర్స్ అంటే మనం మెజర్ చేసే లీస్ట్ డిస్టెన్స్ మైనస్ 0.01 సెంటీమీటర్ అదేంటది నెగిటివ్ లెంగ్త్ అంటారు ఎదురు నేను సో ఇట్ ఈస్ దాన్ని ఏమంటారు బూత్ అది దిస్ ఈజ్ ఎ బూత్ సో మనం ఇలా చేయకూడదు ఇది ఎలా చేయాలో చెప్తా ఫస్ట్ ఇది చేశాను ఫస్ట్ దీని సంగతి చూద్దాం ఇది ఇలా చేయకూడదమ్మా సో సెకండ్ పార్ట్ మనం చేద్దాం ఫస్ట్ పార్ట్ చేశారు ఓకే ఏం కనుక్కోమన్నాడు ఎంతకి చూసారమ్మా ఇక్కడ ఇలా చేస్తే నెగిటివ్ వాల్యూ వస్తుంది లీస్ట్ కౌంట్ సో అది మనం అప్లై చేయకూడదు సో అది వదిలేండి అసలు ఏం కనుక్కోవాలి
ద రీడింగ్స్ ఆఫ్ టూ క్యాలిపర్స్ ఆర్ షోన్ ఇన్ ది ఫిగర్. రీడింగ్స్ ఇవ్వండి మనం, ఈ విధంగా డయాగ్రామ్ ఉంది. సో మనం ఏం చేయాలి, మెజర్డ్ వాల్యూ, the measured value in centimeters by calipers C1 and C2 respectively are. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం రాయాలి, రీడింగ్ రాయాలమ్మా. రీడింగ్ ఎలా రాస్తాం, మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ ఎక్స్, అంతే కదా. అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ ఎక్స్ అంటే వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఓకే, వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఓకే, సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత ఇక్కడ, మెయిన్ స్కేల్ అంటే జీరోకి యువతల ఏముంది చెప్పండి, 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8 కదా. జీరోకి జస్ట్ యువతలు ఉన్న రీడింగే కదా మెయిన్ స్కేల్ రీడింగ్. జీరోకి జస్ట్ యువతలు ఉన్న రీడింగే కదమ్మా మెయిన్ స్కేల్ రీడింగ్. ఏమవుతుంది ఇక్కడ 2.8 ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్. చూడండి 10 లైన్ లో ఒక లైన్ పక్కాగా కోయిన్సైడ్ అయింది, అది ఇదే. ఈ 10 లైన్ లో అన్ని పక్కకు ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అనేది. డయాగ్రామ్ అలా ఇచ్చాడు. ఎన్నో లైన్ అది, ఇది 5th లైన్ కాబట్టి ఇది 6th, ఇది 7th లైన్. సో 7th లైన్ కరెక్ట్ గా కోయిన్సైడ్ అయింది కాబట్టి వెర్నియర్ కోఇన్సిడెన్స్ 7. లీస్ట్ కౌంట్ ఎంతమ్మా, 0.01. లీస్ట్ కౌంట్ 0.01. సో మనకు వాల్యూ వస్తుంది 2.8 ప్లస్ 0.07 అంటే 2.87. ఉందా ఇక్కడ 2.87 ఒకటి, ఇక్కడ ఉంది 2.87, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఈ ఆప్షన్ రాంగ్, ఇక్కడ ఉంది. సో ఈ మూడాటిలో ఒకటి కరెక్ట్. ఓకే అమ్మా, ఈ మూడాటిలోనే ఒకటి కరెక్ట్. రైట్, వెరీ గుడ్, బాగానే ఉంది. ఓకే, మరి ఇది ఎలా మెజర్ చేయాలి? ఇక్కడేమో లీస్ట్ కౌంట్ ఏమో నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఒకసారి పాజ్ చేసి ఇది రాసేసుకున్నామో కూడా చెప్తాను నేను. పాజ్ చేసి ఇది రాసేసుకోండి, ఇది రాసేసుకుంటే ఇది చెరిపేసి వచ్చింది. ఓకేనా, పాజ్ చేయండి అమ్మా, పాజ్ చేసి రాసేసుకోండి. వెరీ గుడ్, రాసేసారని అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు నేను చెరిపేస్తున్నాను. చెరిపేసి ఇప్పుడు దీని సంగతి చూద్దాం. సో ఫస్ట్ ఒక రీడింగ్ ఏంటమ్మా 2.87. సో అన్నింటిలో ఫస్ట్ రీడింగ్ 2.87 ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకి లీస్ట్ కౌంట్ కనుక్కుంటే మైనస్ నెగిటివ్ వచ్చింది. మనకు తెలిసిన ఫార్ములా యూజ్ చేస్తే నెగిటివ్ వచ్చింది. అయితే ఇది ఎలా కనుక్కోవాలి చూడండి. సింపుల్. మనం ఏం చేస్తామంటే కరెక్ట్ గా కోయిన్సైడ్ అయిన లైన్ ఏదా మీది, ఎంతనా? కరెక్ట్ గా కోయిన్సైడ్ అయిన లైన్ ఇది. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ నేను మెయిన్ స్కేల్లో మెజర్ చేస్తాను, ఇంకా వెర్నియర్ స్కేల్లో కూడా మెజర్ చేస్తాను. ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ నేను మెయిన్ స్కేల్లోనూ మెజర్ చేస్తాను, అట్ ది సేమ్ టైం వెర్నియర్ స్కేల్లో కూడా మెజర్ చేస్తాను. ఓకే, చూడండి ఇక్కడ ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తాను. టింగ్ 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 టింగ్. కోయిన్సైడ్ అయిన లైన్ ఇదే కదా, టింగ్ 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 టింగ్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ని నేను మెయిన్ స్కేల్లోనూ మెజర్ చేస్తా, ఇంకోటి దేంట్లో మెజర్ చేస్తున్నా డాటెడ్ వెర్నియర్ స్కేల్లోనూ మెజర్ చేస్తా. ఐఎమ్ మెజరింగ్ దిస్ పర్టికులర్ డిస్టెన్స్. ఏది, ఈ 0 నుంచి 7 ఈ డిస్టెన్స్ అమ్మ. 0 నుంచి 7th లైన్ కదా కోయిన్సైడ్ అయింది. ఈ డిస్టెన్స్ నేను వెర్నియర్ స్కేల్లోనూ మెజర్ చేస్తా, ఇంకా మెయిన్ స్కేల్లో కూడా మెజర్ చేస్తా. వెర్నియర్ స్కేల్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ స్కేల్. ఒకసారి మెయిన్ స్కేల్ చూడండి అమ్మా. మెయిన్ స్కేల్లో మనకి ఈ డిస్టెన్స్ తెలియదు. ఈ చిన్ని ముక్క ఉంది కదా, టెంగ్ 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 టెంగ్, ఈ ముక్క వాల్యూ తెలియదు. దాన్ని నేను ఎక్స్ అనుకుంటా. దాన్ని నేను ఏమనుకుంటున్నాను, ఎక్స్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వాల్యూ అంతా నేను రాయగలను. దాంట్లోంచి చిన్న ముక్క ఎక్స్ అని తీసేస్తే మనకి కావాల్సిన రీడింగ్ వచ్చేస్తుంది కదా. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వాల్యూ అంతా నేను రాయగలనమ్మా. ఇక్కడి నుంచి ఇక్కడికి వాల్యూ అంతా నేను కరెక్ట్ గా మెజర్ చేయగలను. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, దాంట్లోంచి ఈ చిన్ని ముక్క ఎక్స్ అని తీసేసాను అనుకోండి, మెయిన్ స్కేల్ తో కూడా ఈ డిస్టెన్స్ వచ్చేసినట్టే కదా. ఒకసారి చూడండి జాగ్రత్త చూడమ్మా. నాకు ఈ డిస్టెన్స్ కావాలమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ కావాలి. కానీ నేను మెయిన్ స్కేల్లో ఆ డిస్టెన్స్ మెజర్ చేయలేను, ఎందుకంటే చిన్న ముక్క తేడా ఉంది. ఇక్కడ కొంచెం పక్కకు ఉంది. ఆ పక్కకున్న ముక్కని ఎక్స్ అనుకుంటా. నేను ఏమనుకుంటున్నా అమ్మా, ఎక్స్ అనుకుంటా. ఓకే,
ఇప్పుడు నాకు ఈ లైన్ నుంచి ఈ లైన్ కి డిస్టెన్స్ ఎంతో క్లియర్ గా తెలుసు. ఎంత చెప్పండి? ఇక్కడ నుంచి ఇక్కడ 0.1 మిలియన్, సారీ 0.1 సెంటీమీటర్, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8. సో 0.8 మైనస్ ఈ చిన్న ముక్క తీసేస్తా x. అది దేనికి ఈక్వల్ అవ్వాలి? అది దేనికి ఈక్వల్ అవ్వాలమ్మా? ఇదిగోండి దీనికి ఈక్వల్ అవ్వాలి. 7 వర్నియర్ స్కేల్ డివిజన్స్ కి ఈక్వల్ అవ్వాలి. అర్థమైందని చెప్పింది. ఓకే, 0.8 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 7 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ కి ఈక్వల్ అవ్వాలి. మరి 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత? 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత అంటే ఇదిగోండి ఈ డేటా నుంచి వస్తుంది. ఏంటది? ఏంటమ్మా? 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 11 మెయిన్ స్కేల్ డివిజన్స్ అని ఆ డేటా ఇచ్చారు. ఏదది? ఎక్కడ ఉంది? ఇదిగోండి 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 11 మెయిన్ స్కేల్ డివిజన్స్ అని వాడు ఇచ్చాడు. సో 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 11/10 MSD అవుతుంది. అంతేనా? 10 మెయిన్ స్కేల్ డివిజన్స్ 11 MSD. సో 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత? ఓకే, 10 ఇడ్లీలు 20 రూపాయలు, 10 ఇడ్లీలు 11 రూపాయలు. ఒక ఇడ్లీ ఎంత? 1.1. అంతే. 10 ఇడ్లీలు 20 రూపాయలు, ఒక ఇడ్లీ ఎంత? 2 రూపాయలు. ఏం చేస్తాం? 10 తో డివైడ్ చేస్తాం. 20ని 10 తో డివైడ్ చేస్తాం. అలా అదే ఇద్దాం. ఓకే, 10 VSDs 11 MSDs కి ఈక్వల్. కాబట్టి 1 VSD ఏమవుతుంది? 1 ఇడ్లీ ఈజ్ ఈక్వల్ టు 11 ఇడ్లీస్ బై 10. ఓకే, సో ఇది మనకు వచ్చింది. ఓకే, సో 0.8 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 7 ఇంటూ VSD అంటే 1 VSD అంటే ఎంతమ్మా? 11/10. 7 ఇంటూ 11/10. ఓకే, ఎక్స్ అని తీసుకెళ్దాం. ఇంకా చెప్తాం. 0.8 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? 1.1 అవుతుంది. 7 ఇంటూ 11/10 అంటే 7 ఇంటూ 11/10 అంటే ఏమవుతుందమ్మా? 7.7 అవుతుందా? 77/10 అంతే కదా? 77/10 అంటే ఏమవుతుందమ్మా? 7.7 అవుతుంది. ఓకే, 7.7. ఓకే, MSD ఉంది కదా ఇక్కడ. 1 VSD ఈక్వల్ ఇది ఇంటూ MSD కదా. ఓకే, సారీ MSD రాయలేదు. సో ఇంటూ MSD అంటే ఎంతమ్మా? MSD 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈక్వల్ టు 0.1 సెంటీమీటర్. సో 0.1 సెంటీమీటర్స్ రాస్తా. సో ఇది ఏమవుతుంది? 0.77 అవుతుంది. 0.8 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0.77 అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0.8 మైనస్ 0.77 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.03 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఎక్స్. అదంతమ్మా ఎక్స్. మనకేం కావాలి? రీడింగ్ కావాలి. మనకి ఇప్పుడు దీని నుంచి రీడింగ్ కావాలి. రీడింగ్ ఏంటి? రీడింగ్ ఎలా నోట్ చేస్తాం చెప్పండి? మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ ఎక్స్. ఎక్స్ వాల్యూ మనకు వచ్చేసింది. చిన్న మొక్క మనకు వచ్చేసిందమ్మా ఎక్స్ వాల్యూ. సో మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ ఎక్స్. మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత చూడండి. మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే 0కి కరెక్ట్ గా ముందున్న రీడింగ్ ఎంత? ఇది 2.5, 2.6, 2.7, 2.8. మెయిన్ స్కేల్ రీడింగ్ 0కి ముందున్న రీడింగ్ ఎంతమ్మా? 2.8 ప్లస్ ఎక్స్. ఎక్స్ ఎంత? 0.03 అంతే కదమ్మా. ఈ ముక్క ఎంతమ్మా? ఎక్స్. అదే కదా మనం క్యాలిక్యులేట్ చేస్తుంది. మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ ఎక్స్ వేయాలి. సో మెయిన్ స్కేల్ రీడింగ్ 2.8 ప్లస్ ఎక్స్ ఏమో 0.03. సో ఏమొచ్చింది? 2.83 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా? 2.87 అండ్ 2.83. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే అమ్మా, ఇది కరెక్ట్ అయింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో పాస్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, లాస్ట్ టాపిక్ అమ్మ ఈ రోజుకి జీరో ఎర్రర్. జీరో ఎర్రర్ అంటే చూడమ్మా, జనరల్ గా మనం మొత్తం క్లోజ్ చేస్తూ ఉంటాం. వెర్నియర్ క్యాలిపర్స్ 2 జాస్ ఇలా టచ్ అయిపోయేలా క్లోజ్ చేస్తాం. ఐడియల్ గా అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఎలాగా? 0 ఆఫ్ మెయిన్ స్కేల్ షుడ్ బి కోయిన్సైడింగ్ విత్ 0 ఆఫ్ వెర్నియర్ స్కేల్. చూడమ్మా, వెర్నియర్ స్కేల్ 0, మెయిన్ స్కేల్ 0 ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అవ్వాలి. అలా కోయిన్సైడ్ అయితే ఎర్రర్ లేదు అంట. 0 ఎర్రర్ లేదు అంట. 0 ఎర్రర్ అంటే ఇది. ఓకే, చూడమ్మా, వెర్నియర్ కోయిన్సిడెన్స్, సారీ వెర్నియర్ 0, వెర్నియర్ స్కేల్ లో 0,
మెయిన్ స్కేల్ లో 0. రెండు కనుక ఇలా ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయినాయి అనుకోండి, మనం ఏమంటాం అమ్మా, దేర్ ఈజ్ నో ఎర్రర్, దేర్ ఈజ్ నో జీరో ఎర్రర్ అంట. ఈ కేసు చూడండి, ఇక్కడ ఎలా ఉంది చూడండి అమ్మా, ఇక్కడ చూడండి 0 కొంచెం రైట్ సైడ్ ఉంది. ఓకే, ఈ కేసులో 0 ఆఫ్ వర్నియర్ స్కేల్ ఈజ్ రైట్ సైడ్ ఆఫ్ మెయిన్ స్కేల్. వెర్నియర్ స్కేల్ యొక్క 0 మెయిన్ స్కేల్ కి రైట్ సైడ్ ఉంది. దీన్నే మనం పాజిటివ్ ఎర్రర్ అంటాము, పాజిటివ్ ఎర్రర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, సో ఇది నెగటివ్ ఎర్రర్ అవుతుంది, నెగటివ్ ఎర్రర్. ఓకే, అటేమో రైట్ సైడ్ ఉంది, ఎవరు 0, వెర్నియర్ స్కేల్ యొక్క 0 రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. కాబట్టి ఈ కేసులో మనకు వచ్చే ఎర్రర్ పాజిటివ్ ఎర్రర్. ఈ కేసులో వెర్నియర్ స్కేల్ 0 మెయిన్ స్కేల్ 0 కి లెఫ్ట్ సైడ్ ఉంది, సో ఈ కేసులో మనకు వచ్చే ఎర్రర్ నెగటివ్ ఎర్రర్. అయితే మనకి కరెక్ట్ వాల్యూ ఏమవుతుంది అంటే మెజర్డ్ వాల్యూ మైనస్ ఎర్రర్. పాజిటివ్ ఎర్రర్ అయితే ప్లస్, మైనస్ ఎర్రర్. పాజిటివ్ అయితే ఈ ఎర్రర్ లో ప్లస్ పెడతాము, నెగిటివ్ ఎర్రర్ అయితే ఎర్రర్ లో మైనస్ పెడతాం. ఓకే అమ్మా, అర్థమైందా? సో కరెక్ట్ వాల్యూ ఈక్వల్ టు మెజర్డ్, మనకి ఏదో వాల్యూ వస్తుంది, దాంట్లోంచి ఈ ఎర్రర్ ని తీసేయాలి, 0 ఎర్రర్ ని తీసేయాలమ్మా. మైనస్ 0 ఎర్రర్ అని, మైనస్ 0 ఎర్రర్ అని రాస్తుంది. చూడండి, ఇది కొంచెం యాక్చువల్గా ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉన్నట్టు ఎగ్జాక్ట్ గా 0 ఇక్కడ ఉండాలి. అయితే రెగ్యులర్ గా వాడటం వల్ల కొన్ని మిస్టేక్స్ వస్తూ ఉంటాయేమో, కొన్ని ఇవి జరుగుతూ ఉంటాయి. ఓకే, వేర్ అండ్ టైర్, డ్యూ టు వేర్ అండ్ టైర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఏం జరుగుతుంది, ఈ 0 ఇటుగానే వచ్చే అవకాశం ఉంది. సో ఇటు వెళ్ళింది అనుకుందాం, రైట్ సైడ్ కి వెర్నియర్ స్కేల్ యొక్క 0 మెయిన్ స్కేల్ 0 కి రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్ ఎర్రర్ అంటాం, లెఫ్ట్ సైడ్ కి వస్తే నెగిటివ్ ఎర్రర్ అంటాం. ఇది నెగిటివ్ ఎర్రర్, ఇది పాజిటివ్ ఎర్రర్. ఇదే ఇక్కడ రాసాను, 0 ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ మెయిన్ స్కేల్ అయితే నెగిటివ్ ఎర్రర్. ఓకే, అయితే మరి ఈ చిన్ని ఎర్రర్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒకసారి చూడండి. ఇందులో ఏదో ఒక లైన్ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయి ఉంటుంది. చూడండి, ఏ లైన్ అది ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయిన లైన్? ఇదే కదా, ఇది 4th లైన్, 3rd లైన్ కదమ్మా. 4th లైన్ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ ఉంది. 4th లైన్ ఈ కేసులో 4th లైన్ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయింది. సో ఈ కేసులో మనకి వర్ని అంటే ఈ ఎక్స్ అమ్మ, ఈ వాల్యూ ఎక్స్ అనుకుంది. ఈ ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది మనకి, ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు వర్నియర్ కోయిన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఓకే, వర్నియర్ కోయిన్సిడెన్స్ ఎంత ఇక్కడ 4 ఇంటూ లీస్ట్ కౌంట్ ఎంత 0.01 అనుకుంది. ఈ కేసులో 0.01 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 0.04 అనేది ఏం ఎర్రర్ అన్నది పాజిటివ్ ఎర్రర్. సో ఇక్కడ మనం 0 ఎర్రర్ లో 0.04 రాస్తాం. మన మెజర్డ్ వాల్యూ ఏదో వస్తుంది. నార్మల్ గా మనం ఏ మెథడ్ అయితే ఫాలో అవుతామో అదే మెథడ్ ఫాలో అవుతూ ఒక వాల్యూని మెజర్ చేస్తాం. ఫైనల్ గా వచ్చిన వాల్యూలోంచి ఇదిగోండి 0.04 తీసేసాం అనుకోండి, మనకు కరెక్ట్ వాల్యూ వస్తుంది. అయితే నెగిటివ్ ఎర్రర్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం, అదే అంతే, ఈ ఎక్స్ కావాలంతే మనకి. ఓకే, ఎలా వస్తుంది చూడండి, వీటిలో ఏ లైన్ కరెక్ట్ కోయిన్సైడ్ అయింది, ఇది 5th లైన్ కరెక్ట్ కోయిన్సైడ్. మా పై లైన్ కాదు, కింద లైన్. ఏది మొత్తం క్లోజ్ చేసాం, ఇదంతా ఎప్పుడు చేస్తాం, ఎక్స్పెరిమెంట్ ముందు చేస్తాం. ఎక్స్పెరిమెంట్ ముందు 2 జాస్ ఇలా క్లోజ్ చేసేసి అప్పుడు చూస్తాం. సో ఈ కేసులో ఎగ్జాంపుల్ చెప్తాం. ఈ కేసులో ఇక్కడ మనకి 5th లైన్ ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయింది కాబట్టి ఈ ఎర్రర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఏమవుతుంది, వెర్నియర్ కోయిన్సిడెన్స్ 5 ఇంటూ 0.01 లీస్ట్ కౌంట్ కనుక 0.01 అయితే ఇది అనుకుంటాం. అప్పుడు ఏమవుతుందమ్మా 0.05. ఇక్కడ ఎర్రర్ నెగిటివ్ ఎర్రర్ అమ్మా, కాబట్టి -0.05 సెంటీమీటర్స్ రాయాలి. సో ఈ -0.05 దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే అమ్మా, ఇక్కడ పాజిటివ్ ఎర్రర్ కాబట్టి ప్లస్ నుంచి చేస్తారు, కానీ ఇక్కడ నెగిటివ్ ఎర్రర్ కాబట్టి మైనస్ రాయాలి. ఇక్కడే మైనస్ పెట్టేద్దాం, సో మైనస్ వస్తుంది. ఓకే అమ్మా, ఆ విధంగా మనం ఎర్రర్స్ ని రెక్టిఫై చేస్తాము. క్వశ్చన్ లో
జీరో ఎర్రర్ ఉంది అని ఇవ్వచ్చు. జీరో ఎర్రర్ అని చెప్పి డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చేయచ్చు, లేదంటే ఇలా ఇలా మీకు డయాగ్రామ్ ఇవ్వచ్చు. ఇలా డయాగ్రామ్ ఇచ్చినా మీరు చేయగలగాలి. ఓకే అమ్మా. సో ఈ రోజు వీడియోలో టోటల్ వెర్నియర్ క్యాలిపర్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు చెప్పేసాము. ఓకే, ఇంతకు మించి కష్టంగా అడిగే ఛాన్సే లేదు. ఓకే అమ్మా, మీరు ట్రై చేయండి. కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ చేసాం మనం. ఓకే, ఇంకా వేరే మోడల్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. ఇంతకు మించి డిఫికల్టీ అయితే ఏముంటుంది. ఓకే అమ్మా, సో ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.